ఆ మణిపూర్ పేరిట మీ నుండి లక్షలాది రూపాయలు 2 నెలల వ్యవధిలో 3 కోట్ల రూపాయలు దోచేసుకున్న ఘరానా దొంగండి అజయ్ బాబు. ఏం చేద్దాం చెప్పండి? ఇలాంటి వ్యక్తి ఇంకా ఈరోజు సమాజంలో నిలబడి నేను వాళ్ళకి సహాయం చేస్తాను, వీళ్ళకి సహాయం చేస్తాను, మరలా మణిపూర్ వెళ్ళబోతున్నాను, సహాయం చేయండి అని సిగ్గు లేకుండా, మనస్సాక్షి అనేది లేకుండా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు, అడుగుతున్నాడు. అంటే ఈ వీడియోలు మీరు యూట్యూబ్లో కొట్టిన వస్తున్నాయండి. టోటల్గా 26 ట్రాన్సాక్షన్లో 98 లక్షలు పంపించాడట ఆయన వాళ్ళ వైఫ్ అకౌంట్కి. అతని అకౌంట్ నుంచి వాళ్ళ వైఫ్ అకౌంట్కి పంపించి వాళ్ళ వైఫ్ అకౌంట్ నుంచి ఏదో ట్రాన్సాక్షన్ ఈయనే చెప్తున్నాడు, అది మనం చెప్పేది కాదు. అంటే ఇంత అమౌంట్ రొటేషన్ అవుతుంది వీళ్ళ దగ్గర. అంటే డబ్బుల కోసం చేస్తున్నారు ఇదంతా. డబ్బుల కోసం చేసే వ్యక్తులు మరి అక్కడికి వెళ్ళి మీరు మత విద్వేషాలు రేపండి మీకు ఇంత ఇస్తామని చెప్పి ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడో, జగన్మోహన్ రెడ్డి కాకపోవచ్చు, ఇంకొకటి ఎవడనో వైఎస్ఆర్సీపీ నాయకుడు వచ్చో లేకపోతే ఒక ఐపాక్ వాళ్ళు వచ్చో వీళ్ళకి ఆఫర్ చేస్తే వీళ్ళు ఇలా చేసి ఉండరని ఏమైనా గ్యారంటీ ఉందా? డబ్బుల కోసం క్రిస్టియన్స్ అందరినీ ఇది ఒక హత్యగా చిత్రీకరించి నమ్మించేసి అక్కడి నుంచి హిందువులు తిట్టేసి 2 వర్గాల మధ్యలో విద్వేషాలు రేపడానికి ట్రై చేశారండి. మీరు ఆలోచించండి ఒకసారి. ఇది నేను మాట్లాడింది కాదు, నేను తీసింది కాదు. ఈయన అకౌంట్ స్టేట్మెంట్లతో సహా తెచ్చేశాడు. పాస్టర్ ఎర్రప్ప ఎవరొచ్చే పాస్టర్ అని వచ్చి సారీ క్షమించండి, ఆ ఎర్రప్ప అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అప్పుడు ఎవరో ఎప్పుడో తిట్టాడట. తిట్టిన దానికి వేరే వాళ్ళు ఎవరో తెలంగాణలో పెట్టారు కేసు. నెక్స్ట్ కూడా ఒక క్రిస్టియన్ పాస్టర్ జోసెఫ్ అన్న పాస్టర్ గారు కూడా పెట్టారట. ఇతను ఇది యేసుప్రభు విగ్రహాలు ధ్వంసం చేస్తాను, మేరీమాత విగ్రహాలు ధ్వంసం చేస్తానంటే ఆయన కూడా ఒక కేసు పెట్టాడట. వీళ్ళు పాస్టర్లు అయితే బైబిల్ బోధించాలి, మంచి చెప్పాలి ప్రజలకి. కానీ ఎదుటి మతాలను తిట్టడం పాస్టర్. ఇప్పుడు నేను ఉన్నానండి, కత్తి పద్మారావు గారు, లేకపోతే ఇంకొక ఆయన ఉన్నారండి తెలంగాణలోకి ఆయన కదిరే కృష్ణ గారు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది మనవాదం మీద మాట్లాడతారు. కానీ మేము పాస్టర్లను ఎక్కడ చెప్పుకోము. ఒకవేళ ఏదైనా నష్టం వచ్చినా మేము ఫేస్ చేస్తాం అంతే తప్ప ఇప్పుడు నేను పాస్టర్ని చెప్పుకున్నాను అనుకోండి, ఇప్పుడు నేను ఏదైనా చేశాను, నా మీద ఏదైనా కేసు పడింది, పాస్టర్ రాజేష్ మీద కేసు పడిందంటే పాస్టర్లు అందుకు బ్యాడ్ నేమ్ కదా. అరే పాస్టర్లు ఎవరు అలా ఉండరు కదా. నా బాధ ఇది. వీళ్ళు చేసేదేమో పాస్టర్ చేసే పని కాదు, కానీ పేరు మాత్రం పాస్టర్ అని పెట్టుకున్నారు. ఇది ఒకటండి. ఒక్క సంవత్సరంలో 180 లక్షల రూపాయలు, ఐ మీన్ 1,80 లక్షల రూపాయలు వస్తే 18 లక్షలు వచ్చాయి అని చెప్పి వీడియోలో చెప్పుకునేంత దిక్కుమాలిన వ్యక్తిని కాదు నేను. ఆధారంగా ఇప్పుడు చూడండి, ఆ ఎర్రప్ప అనే ఆయన ఈయన మీద చేస్తున్నాడు. 1,50 లక్షలు వచ్చాయండి అతనికి, అదే మణిపూర్ పేరుతో. ఇతను 18 లక్షలు అన్నాడని అతను అంటాడు. అంటే అతని దగ్గర ఏదో ఒక ఆధారం ఉండి ఉంటుంది. ఏదో మ్యాటర్ గొడవ వచ్చి ఒకళ్ళ రంగు ఒకళ్ళు బయట పెట్టుకున్నారని ఒక సామెత ఉంటుంది, మూడు సామెత. అలాగా వీళ్ళిద్దరికీ గొడవ వచ్చింది. ఇతను 3 కోట్లు ఫ్రాడ్ చేశాడనే ఆధారాలు ఇతను బయట పెట్టేశాడు, ఇతను 1.5 కోటి ఫ్రాడ్ చేశాడనే ఆధారాలు ఇతను బయట. ఇంతకీ ఈ డబ్బులన్నీ ఎక్కడి? మణిపూర్లో పాపం ఇబ్బంది పడుతున్న క్రిస్టియన్స్కి మేము వెళ్ళి సాయం చేస్తామంటే ప్రజలు పంపించిన డబ్బులు అయ్యి, వాళ్ళ సహాయం పేరట వచ్చిన డబ్బులు. దాన్ని ఈయనేమో ఇల్లు కట్టుకున్నాడు 3 అంతస్తులని ఈయన అంటాడు, ఈయన స్థలాలు కొన్నాడని ఈయన అంటాడు. వీళ్ళు అమౌంట్ రొటేషన్కి ఇంత అలవాటు పడ్డారు. అలవాటు పడ్డ వ్యక్తుల్ని వీళ్ళని క్రిస్టియన్ కమ్యూనిటీ నమ్మటం, పాస్టర్ ఫెలోషిప్ వాళ్ళు నమ్మటం, ఇది దేనికి సంకేతం అండి? నేను ఇలాగ అడుగుతున్నానని నన్ను కుక్క, పిల్లి, మొత్తం అన్ని జంతువులతో పోల్చి మాట్లాడుతున్నారు పాస్టర్లు అయ్యుండి. నేను అసలే రౌడీని నేనని చెప్పేసి ఈయన అంటాడు. ఈయన రౌడీ అట, మాజీ రౌడీ, నాతో నాకు అసలు మామూలుగా ఉండదట, నన్ను బెదిరిస్తున్నాడు. ఇతనైతే నా మీద కేసు పెట్టాడు. ఇంకొక అతను ఇంకో పాస్టర్ అన్నాను కదా, అతను కేసు పెట్టాడు. నేను ఏమన్నా పర్సనల్గా ఏమన్నా మాట్లాడానా, ఏమన్నా దూషించానా? అన్నీ వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు తెచ్చాక చూపిస్తున్నాను. అది క్రిస్టియన్స్ మోసపోవద్దని, పాస్టర్స్ మోసపోవద్దని మీరే చెప్పాలి. మీరు పాస్టర్లు ఏంటయ్యా, పాస్టర్లు అయితే ఇలా చేయాలి కదా, మీరు పాస్టర్ల పరువు ఎందుకు తీస్తున్నారని మీరు అడగాలి. క్రిస్టియన్ తరపున నిలబడతాం, పోరాడతాం, వాళ్ళకైనా కష్టం వస్తే ఆ బాధతో వీళ్ళందరూ అవమానం చేస్తారని చెప్తున్నాం మీకు. ఈ వీడియోలు అది అన్నీ చూపించలేండి, అంత చాలా పెద్ద పెద్ద వీడియోలు ఇవి. ఇది నిన్న కూడా చూపించాను, 47 లక్షలు మళ్ళించిన ఎర్రప్ప అలియాస్ అజయ్ బాబు అని. బయటపడ్డ మరో మోసం ఇదిగో ఆధారాలు. 10 నెలల క్రితం అందరినీ ఎర్రిపప్పలు చేసిన ఎర్రప్ప అని ఇతను పెట్టాడు. ఎవరి మీద? ఈ పాస్టర్ అజయ్ అనే అతని మీద.
ఈ వికేఆర్ అనే అతని మీద ఎవరి దగ్గర 12 లక్షలు ఫ్రాడ్ చేశాడు అనేది ఇది ఒకటి బయట రన్ అవుతుంది. ఒక రాజకీయ నాయకులు అనుకోండి ఒకళ్ళు విమర్శించుకుంటారు. పాస్టర్ల మీద ఎలిగేషన్స్ నిప్పు లేకుండా రాదు. పాస్టర్ల మీద ఎలిగేషన్ ఎందుకు వస్తుంది అసలు? ఇన్ని లక్షల మంది పాస్టర్స్ ఉన్నారు, వాళ్ళందరి మీద లేని ఎలిగేషన్స్ 2-3 మీద ఎందుకు ఉన్నాయండి? ఇదేంటండి ఇది? ప్రార్థనా మందిరం పేరిట ₹1 కోటి దోపిడీ తవ్వే కొద్దీ బయటపడుతున్న అజయ్ బాబు. ఇదిగో ఇతను మాట్లాడిన వీడియో. ఏమండి, ఇదే వికేఆర్ మీద ఒక వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఈ వీడియో చూస్తే నాకే చాలా అవమానంగా అనిపించింది. ఇప్పుడు ఇతన్ని విజయ్ని వికేఆర్ని ఎవరో ఇలా దూషిస్తూ ఉంటే అది కంప్లీట్ కమ్యూనిటీని దూషిస్తున్నట్టు, కమ్యూనిటీ అవమానపడినట్టు బాధ అనిపించింది నాకు. ఇప్పుడు ఇది చూపించడానికి బాధగానే అనిపిస్తుంది. కానీ వీళ్ళు చేసిన పనులు ఎదుటోళ్ళ దగ్గర క్రిస్టియానిటీకి, పాస్టర్లకి చాలా అవమానం తెచ్చే విధంగా ఉన్నాయండి. దీన్ని కంట్రోల్ చేయాలి. ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఇప్పుడు నా ఇంటి పేరు ఉంది సరిపల్ల, ఎవడో వచ్చి నా ఇంటి పేరు నేను వాడేసుకుంటాను, సరిపల్ల రాయేష్ వాళ్ళ తమ్ముడు అండి లేకపోతే ఇంకోటి అండి అని ఏదైనా వెళ్ళి ఎదో పనులు చేస్తుంటే ఊరుకుంటానా? ఇలా బుద్ధి ఉందా లేదా? నువ్వు చేసేది అదో పని, మళ్ళీ నా పేరు ఎందుకు వాడుకున్నావు తిడతాను కదా. వీళ్ళు పాస్టర్లుగా చాలామంది పాస్టర్ అని పేరు పెట్టేసుకుని మరి ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు పాస్టర్ కమ్యూనిటీ అడ్డుకోవాలి. ఎవరో పెట్టారు అంటే పాస్టర్లకు ఎగెనిస్ట్గా ఉండే బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరో పెట్టారు దీన్ని, ఈ వీడియోని. బట్టలు ఉండవు మా పిల్లలకి, ఇప్పటికి నెరవేరుస్తూ నేను వాళ్ళు అడుగుతున్నారు, నెరవేర్చలేదు. ఎప్పటికీ వాటిని నేను కొనలేకపోతున్నాను. ఇన్నర్ వేర్స్ కూడా కొనలేకపోతున్నానని నేను మాట్లాడుతున్నాను. అది పబ్లిక్ వీడియోలోకి వచ్చి. అలాంటి పరిస్థితుల్లో చాలామంది పాస్టర్లు ఉంటారు, తినడానికి కూడా తింటుండవు చాలామందికి, కానీ ఇలా చెప్పరు. ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఒక పాస్టర్ అని చెప్పుకుంటున్నాడు మళ్ళీ అతను. దానివల్ల ఇక పాస్టర్లు ఇలా అడుక్కుంటున్నారని చెప్పి ఎవరైతే సిద్ధాంతపరమైన శత్రువులు ఉన్నారో వాళ్ళు దీన్ని వైరల్ చేస్తున్నారు. ఇది కరెక్ట్గా అనిపిస్తుందండి? ఇదొక ఎత్తు అయితే, ఇప్పుడు వీళ్ళు ఇది వికేఆర్ పెట్టిన ఆదరణ సభ. నేను ఎవరో ప్రవీణ్ గారికి మేము కార్యక్రమం చేస్తాం, డబ్బులు పంపించండి. ఏమండి, ఇతను అభినయ్ దర్శన్. నేను 7 గురించే మాట్లాడాను. మిగతా మంది చాలామంది పాస్టర్లు వెళ్ళారు అక్కడికి, వాళ్ళందరినీ ఎందుకు విమర్శించలేదు నేను? ఇతను కూడా సేమ్, ఇదిగో జ్ఞాపకార్థ కొడుకు నేను చేస్తున్నాను, మీరు డబ్బులు పంపించండి అని అతను వీడియో పెట్టాడు. ఎక్కడండి అది? అది మాట్లాడతాను, ముందు ఇది చూపించండి. అవన్నీ మీరు చూడొచ్చు. సో క్రిస్టియన్స్ తరపున ఆయన ఫైట్ చేస్తున్నాడు. నేను మొన్న 2 days బ్యాక్ నుంచి నేను ఫైట్ చేస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, ఆయన టచ్ లో ఉన్నాను. సో బేస్ కి చాలా ఖర్చు అవుతుంది విన్నారు కదా. సో మీరందరూ కూడా ప్రత్యేకంగా నేను అడిగేది ఏంటంటే మన సిపిఎఫ్ ఆర్మీ, మన సిపిఎఫ్ ఆర్మీ వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఒక బెయిల్ కాదు, ఈ రోజు అయితే అజయ్ బాబు బయటకు వచ్చే అవకాశాలు లేవు. సో సెకండ్ బెయిల్ కూడా ఒక 2-3 days తర్వాత ఇంకో బెయిల్ వేయాలంట. తర్వాత క్వాష్ అనేటువంటి ఇంకొకటి కూడా, అంటే ఫర్దర్ గా ఆయన మీద ఎలాంటి సడన్ అరెస్టులు లేకుండా ఉండటానికి కూడా ఇంకొకటి బెయిల్ పిటిషన్ కూడా వేయాలట. సో ఇవన్నీ మనకు తెలియదు ఇవన్నీ. సో వీటికి చాలా ఖర్చు అవుతుందని చెప్పి అడ్వకేట్ గారు చెప్పారు. సో మీ వంతు మీరు సహాయం చేయండి, అలాగే మన సిపిఎఫ్ తరఫున కూడా మీరు సహాయం చేయండి. ఈయన ఒకటి ప్రవీణ్ పగడాల గారికి అక్కడ కార్యక్రమం చేస్తున్నాను, డబ్బులు పంపించండి. రెండోది ఇక్కడ ఈ ఎర్రప్ప అనే అతను జైల్లో ఉన్నాడు, ఇతను బెయిల్కి ట్రై చేస్తున్నాను, డబ్బులు పంపించండి. కామన్ ఎజెండా ఇది. క్రిస్టియన్స్కి అవమానం కలిగించేదే తప్ప దీనివల్ల క్రిస్టియన్స్కి ఏమైనా మంచి పేరు వచ్చే అవకాశం ఉందండి? ఇప్పుడు ఆయన ఎవరైతే ఎర్రప్ప అనే అతని దగ్గర కోట్లు ఉన్నాయని చెప్పి ఇంకొక వికేఆర్ అని ఇంకో పాస్టర్ చెప్తాడు, అతను బెయిల్ పెట్టుకోవడానికి డబ్బులు కావాలని ఇతను డబ్బులు వసూలు చేస్తాడు. ఇతనితో పాటు ఇప్పుడు ఆ పాస్టర్ అజయ్ అలియాస్ ఎర్రప్ప అతను కూడా చేస్తున్నాడు ఈ కార్యక్రమం.
క్రిస్టియన్ ముస్లిం దళిత్ డిఫెన్స్ ఫోర్స్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి జ్ఞాపకార్థ కృతజ్ఞతా సభ ఏప్రిల్ 15 ఖమ్మం సోన్సో దగ్గర జరుగుతుందట. ఏమంటే ఇతను ఎక్కడ పెట్టాడు? ఇతను కడపలో పెట్టాడు. ఆ వీకేర్ అని అతను ఎక్కడెక్కడో పెడుతున్నానని అతను 20 లక్షలు అడిగాడు. మరి ఇతను ఎన్ని లక్షలు అడిగాడు తెలీదు, ఇతను ఎన్ని లక్షలు అడిగాడు తెలీదు. ఇప్పుడు ఈ ఎవరైతే ఇతను ఉన్నాడో ఎర్రప్ప అరెస్ట్ అయ్యాడు కదా, అరెస్ట్ అయిన దానికోసం ఆల్రెడీ అభినయ్ దర్శన్ డబ్బులు వసూలు చేస్తున్నాడు బెయిల్ కోసం. అతను కాకుండా మళ్ళీ అతని ఎర్రప్ప గారు అదే అజయ్ అనే అతని ఛానల్లో అతని అసిస్టెంట్ ఎవడో వీడియో పెట్టాడు, డబ్బులు పంపించండి అని. ప్రైజ్ లార్డ్. CMDF అజయ్ బాబు గారు 3 దినాలుగా మరి ఎంతగానో అజయ్ బాబు గారిని ప్రేమించేవారు. సబ్స్క్రైబర్స్ ఆందోళన చెంది తెలుగు క్రైస్తవులంతా బాధపడుతూ అజయ్ బాబు గారు ఎక్కడ ఉన్నారు, వారు ఇంకా జాడ తెలియలేదు అని చెప్పేసి ఎంతో భయంతో బాధతో ఉన్న క్రైస్తవులందరికీ తెలియచేసే విషయం ఏంటంటే అజయ్ బాబు గారు సేఫ్ గా ఉన్నారు, సెంచల్గూడ మరి కోర్టులో ఉన్నారు. దయచేసి గమనించండి దేవుని పిల్లరా, వారు క్షేమంగానే వారు ఉన్నారు. కావున మరి ఈ సమయంలో మీ ఆర్థిక సహాయం సపోర్ట్ చాలా అవసరం. బెయిల్ పిటిషన్ వేయటానికి మరి ఈరోజు బెయిల్ పిటిషన్ వేస్తానన్నారు. అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. దేవుని పిల్లరా, మరి అజయ్ బాబు గారు బయటికి రావాలి అని అంటే మనమంతా ప్రార్థన చేయాలి. అంతేకాదు మీ ఆర్థిక సపోర్ట్ వారికి అందించాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తా ఉన్నా. ఎవరైనా అజయ్ బాబు గారిని ప్రేమించి ఉన్నట్లయితే ఇంకొకటి చూపిస్తాను చూడండి మీకు. ఎవరైనా ఉన్నట్లయితే మరి స్క్రీన్ మీద వస్తున్న అజయ్ బాబు గారి గూగుల్ పే, ఫోన్ పే నెంబర్ భూపతి పావని గారు అటండి. కావున ఈ 35,000 పే చేశారు. మీ ఆర్థిక చాలా మంది పే చేస్తున్నారు. భూపతి పావని గారు 35,000 పెట్టండి. ప్రైజ్ లో అంటే ఓ పక్కన అభినయ్ దర్శన్ గారు ఫండ్ రైజ్ చేస్తారు, మరో పక్కన ఎర్రప్ప గారు ఫండ్ రైజ్ చేస్తారు, ఇంకొక పక్కన పాస్టర్ ప్రవీణ్ గారికి మేము ఆ కార్యక్రమం చేస్తామని ఫండ్ రైజ్ చేస్తారు. ఇది కంప్లీట్గా వీళ్ళు ఒక ఫోకస్తో పని చేసుకుంటున్నారు. దీన్ని నేనేం అబ్జెక్ట్ చేయట్లే, కానీ ఇది క్రిస్టియన్స్కి అవమానం తీసుకొస్తుంది. ఫస్ట్ పాయింట్, ఎవరైనా వాళ్ళని నమ్మిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఇవ్వచ్చు, దానికి నా అబ్జెక్షన్ ఏమీ లేదు. వాళ్ళకి 1,00,000 ఇస్తారా, 10 లక్షలు ఇస్తారా, ₹1,00,000 ఇస్తారా, మీరు ఏమి ఇచ్చినా మీ కష్టార్జిత తీసుకుంటున్నారు, దానివల్ల నాకు నష్టం లేదు. కానీ వీళ్ళు ఈ ఆర్థికపరమైన ఆలోచనలతో ఇక్కడ హత్య కానిదాన్ని హత్యగా క్రియేట్ చేసి ఇక్కడ క్రిస్టియన్స్ని రెచ్చగొట్టి హిందువుల్ని తిట్టి మత విద్వేషాలు రేపడానికి ప్రయత్నించారు. ఈ పని చేయడానికి కూడా ఎవరి దగ్గరైనా డబ్బులు ఏమైనా తీసుకున్నారా అనేది నా అనుమానం. ఒకవేళ పోలీసు వారు దీని మీద కూడా ఒకసారి దృష్టి కేంద్రీకరించాలి. వీళ్ళందరి ట్రాన్సాక్షన్స్ ఏం జరిగాయి, ఈ మధ్యలో ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారు, ఇంటెన్షనల్గా ఒక ప్రమాదాన్ని అక్కడ హత్యను ఒక ఆధారం లేకపోయినా హత్యను ఎందుకు క్రియేట్ చేశారు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయని ఈ క్రైస్తవులందరినీ ఎందుకు నమ్మించారు, 11 గంటలకి చనిపోతే 1 ఫోన్ వెళ్ళిందని ఎలా చెప్పారు, వాళ్ళ భార్యని బెదిరించారు అనేది ఎలా క్రియేట్ చేశారు, చేతికి ఉంగరాలు ఉండాలి ఆ ఉంగరాలు పోయి అనేది క్రియేట్ చేశారు, విజయవాడలో చంపేశారు నా దగ్గర ఆధారాలు ఉన్నాయని ఈ 3 పాస్టర్లు చేశారు. వీళ్ళు 3 పాస్టర్లు కాదు వీళ్ళు, కానీ పాస్టర్ ముసుకేసుకుని ఇంత పెద్ద కుట్రకు తెరదీశారు. వాళ్ళ మీద ఖచ్చితంగా పోలీస్ ఫోకస్ చేయాలండి. నేను ఇప్పుడు చూపించింది కూడా వాళ్ళని ఏదో నేను బ్లేమ్ చేయాలనో లేకపోతే వాళ్ళు ఇంకోటి ఏం చేస్తుంటే చేయాలని కాదు. అంటే వీళ్ళ మెంటాలిటీ కమర్షియల్గా ఉంది, కానీ వీళ్ళు చెప్పుకోవడం పాస్టర్ అని చెప్పుకుంటున్నారు. అంటే ఆ పాస్టర్ పేరుకి అవమానం తీసుకొస్తున్నారు, కానీ బైబిల్ని ఎక్కడ బోధించట్లేదు. వీళ్ళు చేసేదంతా ఫండ్ రైజింగు, ఎదురు మతాలు తిట్టడం. ఈ 2 చేసేవాళ్ళు పాస్టర్ అంటారా? ఒకవేళ అంటారు అంటే మీరు యథేచ్ఛగా వాళ్ళని రెస్పెక్ట్ చేయండి, వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్ళు తీసుకుని మీ నెత్తిని చల్లుకోండి, వాళ్ళు అడిగినప్పుడల్లా ఖర్చుకి చిల్లర ఉంటే పంపించండి. ఓకే. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన.